హల్లెలూయా. మరి వాక్యాన్ని మనం ప్రతి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు వాక్యం అర్థమైనప్పుడే ప్రతి సమస్యలకు పైగా మనము జీవించగలం, ప్రతి శోధనలకు పైగా మనం జీవించగలం. హల్లెలూయా. ఆ పాపం యొక్క మూలం ఏంటిదో నీవు దాన్ని చూడగలిగినప్పుడు, నీవు నీపైకి శోధన వచ్చినప్పుడు నీవు ఆ పాపం యొక్క ప్రతి శోధనకు పైగా నువ్వు జీవించగలవు. ఇప్పుడు ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, నిజమేనా? చదవండి. నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. హల్లెలూయా. మనమందరం ఎలాగ పుట్టాం చెప్పండి? స్త్రీ ద్వారా పుట్టాం, నిజమేనా? ఒక్క పురుషుని ద్వారా మనం రాలేదు, కానీ పురుషుడు మరియు స్త్రీ ద్వారా మనం వచ్చాం. కాబట్టి స్త్రీ గర్భంలో నుండి వచ్చిన మానవుడు. మనం ఎట్లా వచ్చాం? స్త్రీ గర్భంలో నుండి వచ్చాం, నిజమేనా? స్త్రీ యొక్క గర్భంలో 9 నెలలు మనం ఉండి అక్కడి నుండి మనం ఈ భూమి మీదకి వచ్చాం. అందుకొరకే యోబు మాట్లాడుతున్నాడు ఏమని? స్త్రీ నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు లోకంలో ఉండే క్రైస్తవులు గ్రహించకపోయినా దేవుడు నిన్ను అడగడు, నన్ను అడగడు ఆయన. అయితే నేను దేవుని వాక్యాన్ని గ్రహించాలి, మీరు దేవుని వాక్యాన్ని గ్రహించాలి. స్త్రీకి పుట్టిన నరుడు అతడు స్వతహాగా తనకు తానుగా శుద్ధుడు కాలేడు, పరిశుద్ధుడు కాలేడు. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ ఏ విధంగా గర్భాన్ని ధరిస్తున్నది చెప్పండి? ఆ యొక్క శరీరేచ్ఛ ద్వారా, మనసేచ్ఛ ద్వారా, ఆ రక్తము ద్వారా ఆమె ఆ గర్భాన్ని ధరిస్తున్నది. కాబట్టి ఆ విధంగా నరుడు పుట్టుట అనేది నిజంగా అది పాపమై ఉన్నది. కాబట్టి అలాగున పాపంలో పుట్టిన మానవుడు, మనిషి, స్త్రీ లేదా పురుషుడు మరి తనకు తారుగా ఏ మంచి ప్రయత్నాల ద్వారా అతడు శుద్ధుడిగా మారలేడు. దాన్నే యోబు మాట్లాడుతున్నాడు. యోబు యొక్క మాటలు ఇప్పటి వరకు మనుషులకు అర్థం కాలేదు. హల్లెలూయా. మరి మానవుడు దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాడు. నీవు విఫలం కాకుండా ఉండాలంటే నీవు దావీదు ప్రవక్తను నమ్మాలి. దావీదు ప్రవక్తను నమ్మకపోయావా నీవు అక్షరాల తప్పిపోతావు. దావీదు ప్రవక్త ఆయన. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులతో ఆయన ఏం మాట్లాడి ఉన్నాడు? ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రంలో నుండి, మోసే గ్రంథంలో నుండి, సమూయేలు గ్రంథంలో నుండి, ప్రవక్తల గ్రంథంలో నుండి, కీర్తన గ్రంథంలో నుండి ఆయన ఎత్తి తన ఇతర శిష్యులతో మాట్లాడి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు ఎలాగన మరి నీ జన్మ ప్రారంభించబడింది, నువ్వు ఎలాగ పాపివయ్యావు, అసలు పాపం అంటే ఏంటిదో నీకు అర్థం కావాలంటే ఆ యొక్క ఆత్మ సంబంధి అయిన దావీదు చెప్పిన మాటకు నీవు గౌరవం ఇవ్వాలి. ఆ మాట ఏదో కాదు, అది ఆత్మ ద్వారా రాయబడిన మాట. ఆ దావీదు రాసిన 51వ కీర్తన 5వ వచనము దావీదు తన స్వతహాగా రాయలేదు, కానీ ఆత్మ ప్రవక్త ద్వారా దాన్ని పలికి ఉన్నాడు. ఆ దావీదు ద్వారా దాన్ని రాసి ఉన్నాడు ఆయన. ప్రవక్తలు తమ ఇచ్చను బట్టి, ఊహను బట్టి రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా రాశారు. నాతో ఏకీభవిస్తున్నారా? అందుకొరకే దావీదు ఏమన్నాడు? నేను పాపంలో పుట్టినవాడను. ఏంటిది పాపంలో పుట్టడం అనంటే? చూడండి, ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క కలయిక. హల్లెలూయా. కాబట్టి స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన స్త్రీ కానివ్వండి లేదా పురుషుడు కానివ్వండి, అతడు ఆ విధంగా జన్మించి అతడు మంచి కార్యాలు చేయడం ద్వారా అతడు శుద్ధీకరించబడలేడు, అతడు నీతిమంతుడుగా మార్చబడలేడు.
కానీ ఆ వ్యక్తిని శుద్ధీకరించేది ఒకే ఒకటి ఉన్నది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే యోబు, దావీదు ఒకే దాన్ని మాట్లాడుతున్నారు. వాక్యము ప్రవక్తలు తమను తాము వ్యతిరేకించుకోరు. వాళ్ళు ప్రవక్తల యొక్క వాక్యాలు ఒకదానితో ఒకటి అవి ఏకీభవిస్తున్నాయి. 40 మంది ప్రవక్తలు వేరు వేరు సమయాల్లో, వేరు వేరు కాలాల్లో, వేరు వేరు సంవత్సరాల్లో రాశారు. ఏ మాట కూడా ఒకరికి ఒకరు విరోధంగా లేదు, రాయబడలేదు. ప్రతి మాట చక్కగా అమర్చబడి ఉన్నది. హల్లెలూయా. కానీ ప్రవక్తల యొక్క మాటలు తప్పని నిరూపించేదానికి ఆ యొక్క పాత లూసిఫర్ ఆ ఏదెను తోటలో వాక్యాన్ని వక్రీకరించిన అదే దయ్యము ఈరోజు వాడు సకల విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులలో ఉండి, ఎవరిలో ఉండి, వానికి మాట్లాడే మనుషులు కావాలి. ఆ రోజు ఏదైనా తోటలో మాట్లాడే జంతువు ద్వారా వాక్యానికి తప్పుడు అర్థాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు కూడా మాట్లాడే మనుషుల ద్వారా ఆ యొక్క వాక్యానికి తప్పుడు అర్థాన్ని ఇస్తున్నాడు. దావీదు చెప్పిన మాట ఇలా కాదు, ఇలాగ నమ్మాలని వంకెర అర్థాలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ మానవుడు దాన్ని అనువదించడానికి వీల్లేదు. ఏ దయ్యము దానికి అనువాదం చేయడానికి వీల్లేదు. నేను పాపములో పుట్టానంటే పాపమేది. ఏంటిది పాపం అనంటే లైంగిక కార్యం ద్వారా. హల్లెలూయా. పాపం ద్వారా గర్భం వస్తున్నది. పెళ్ళైన వాళ్ళకి గర్భం వస్తుందా చెప్పండి? ఒక వేశ్యకు రాదా? ఒక జార బాలికకు రాదా? అంటే మరి అది మంచి కార్యం అయితే హల్లెలూయా దానికి మరి అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. మరి ఎంత చెప్పినా లోక సంబంధులకు ఇది అర్థం కాదు, కానీ పక్షిరాజులకు ఇది అర్థమవుతుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి ఒక వేశ్య కూడా గర్భం ధరిస్తుంది. మరి ఆమెకు ఆ గర్భాన్ని ఎవరిస్తున్నారు? పెళ్ళైన వాళ్ళకేమో దేవుడిచ్చి పెళ్లి కాని వాళ్ళు గర్భాన్ని ధరించేది దేవుని వలన కాదా? చూసారా? పెళ్ళైన స్త్రీ గర్భం ధరించిన, పెళ్లి కాని స్త్రీ గర్భం ధరించిన ఇద్దరు, ఆమె సక్రమ మార్గంలో గర్భాన్ని ధరించిన, ఆమె అక్రమ మార్గంలో గర్భాన్ని ధరించిన, రెండు తప్పే. అవి రెండు లైంగిక కార్యం ద్వారా ఆ బిడ్డ జన్మిస్తున్నాడు, ఆ బిడ్డ రూపించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఏంటి చెప్పండి? ఈ గర్భము ధరించుట అనేది దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్య చిత్తము కాదది. అది అనుభూతి పూర్వకమైన చిత్తం. అది ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? నాతో కాదు కానీ వాక్యంతో ఏకీభవిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా స్త్రీ పురుష కలయిక ద్వారా గర్భం ధరించుట దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. నిజమేనా? అది ఒకవేళ నిజంగా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం అయితే దావీదు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? ప్రభువా, నీవు మరి ఇది మంచిదని చెప్పావు, కానీ నేను దాన్ని ఒప్పుకోను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భం ధరించింది అని నాకు అనిపిస్తున్నదని దావీదు అన్నాడా? హల్లెలూయా. కానీ దావీదు ప్రవక్త కాబట్టి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి, దేవుని యొక్క హృదయాన్ని విన్నవాడు కాబట్టి ఆయన వాక్యాన్ని రాస్తున్నాడు, ఆయన వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన నిజమేనా? పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించింది. గర్భము రావాలంటే పాపం చేస్తేనే గర్భం వస్తుంది. ఏంటిది పాపము? హల్లెలూయా. ఏంటిది? ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక, అది అక్షరాల పాపమై ఉన్నది. నిజమేనా? అందుకే దావీదు చెప్పిన దాన్నే యోబు కూడా చెప్తున్నాడు. స్త్రీకి పుట్టిన నరుడు ఏ పాటివాడు అతడు
చదవండి సార్. నిర్దోషుడగుటకు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి ఆ వాడు? ఏ పాటివాడు. హల్లెలూయా. మనమందరం ఏ విధంగా రావాలి? స్త్రీ కలయిక లేకుండా, పురుషుడు స్త్రీను కూడుట ద్వారా కాదు గాని కేవలము పలుకుట ద్వారా మనమందరం పురుషుని ద్వారా రావాలి. స్త్రీ ప్రమేయం లేకుండా కేవలము పురుషుడు పలుకుట ద్వారా, పురుషుడు మాట్లాడుట ద్వారా, మాట ద్వారా మనం రావాలి. కానీ ఆదాము దేవుని మాట వినకుండా, దేవుని మాట వినడం అంటే అర్థం ఏంటిది? దేవుని మాట ప్రకారంగా ఆదాము తన వంటి నరును తయారు చేయాలి. అతడు నరుని దేవుని మాటతో తయారు చేయకుండా, దేవుని మాట వినకుండా, ఎవరి మాట విన్నాడు? దేవుడు చెప్పినట్టు కాదు, ఆదామా ఇదిగో ఈ మార్గంలో కూడా పిల్లల్ని కనవచ్చు, ఇదిగో నీవు నన్ను కూడు. హల్లెలూయా. ఆ జంతువులు ఏ విధంగా అయితే చేస్తున్నాయో, నిజమేనా? ఆదాము తన భార్య మాట విని ఆ తినకూడని వృక్ష ఫలమును తిన్నాడు. ఆయన ఏంటిది ఆ వృక్ష ఫలము? తన భార్యను కూడుట, తన భార్యతో ఆ శారీరక సంబంధమైన సంపర్కమును జరిగించుట. అదే వాక్యంలో రాయబడిన సత్యం అది. కానీ ఈరోజు నా కళ్ళు ఆయన తెరిచాడు. ఆయన అసలు నేను ఈ భూమి మీదకి ఎలాగన వచ్చాను, ఆ ఏదేనులో దేవుడు ఆదామును ఎలా చేశాడు, నేను ఆదాములాగా రాకుండా నేను మరొక మార్గంలో ఎందుకు వచ్చాను నాకు అర్థమవుతున్నది. అందరికీ అర్థం కావాలని నేను మాట్లాడలేను, అందరికీ అర్థం కావాలని మనం వినట్లేం. వాక్యము నా కొరకైనప్పుడు ప్రభువానికి స్తోత్రం అని చెప్తాను, అది నీ కొరకైనప్పుడు నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనకి ఎందుకు అర్థం కాదు, ఈమెకి ఎందుకు అర్థం కాదు? అది మన పని కాదు. అది హల్లెలూయా. ప్రయాసపడు వారి వలన కాదు, పొందగోరు వలన కాదు, కరుణించు నా వలనే అగును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కరుణ మన పైన ఉన్నదా? మన మనోనేత్రాలు తెరిచాడు ఆయన. అందుకొరకే ఈ రాత్రి మనము చక్కగా దేవుని వాక్యాన్ని మనము గ్రహించగలుగుతున్నాం. ఇది వాళ్ళు వీళ్ళు తప్పని చెప్పే సమయం కాదు. ఇది మనము తప్పులో ఉన్నామా లేమా మనల్ని మనము చెక్ చేసుకొని మనము సరి అగుటకు సరైన సమయం ఇది. మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకునే సమయం ఇది. ఆ యొక్క ప్రవర్తక కేకకు లోబడే సమయం ఇది. హల్లెలూయా. ఇప్పుడు నేను నా గేర్ను మార్చబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పేదానికి నా సమయము వ్యర్థం చేసుకోవడానికి నేను ఇష్టపడట్లేను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? హల్లెలూయా. అందుకొరకే ఆ పులి అనుకుంటుందట, నాకు కొన్ని ఎర్రటి మచ్చలు ఉన్నాయి, కొన్నేమో తెల్లగా ఉన్నాయి, కాబట్టి ఈ ఎర్ర మచ్చలు నేను ఏం చేయాలి? నేను నాకి మొత్తం తెల్లగైపోవాలి, నేను తెల్లగైతే చాలా బాగుంటుందని పులి అనుకుంటుందట. మనం కూడా మనిషి కూడా ఇప్పుడు ఎట్లాంటోడు? పులి లాంటోడు. ఆ మచ్చలు పోవడానికి, పాపపు డాగులు పోవడానికి, పాపపు మచ్చలు పోవడానికి ఎంత సెల్ ఫోన్, ఎంత చెద్దరు, ఎంత అరటిపండు ఏది ఇచ్చినా హల్లెలూయా ఇంకా నువ్వు పాపిగానే ఉంటావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు ఎత్తబడినప్పుడు ఆ యెషయా ప్రవక్త అనుకున్నాడు, నేను ప్రవక్తని, నన్ను మించిన వాడు లేడనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో, దేవుని వాక్య సన్నిధిలో, ఆ ప్రసన్నతలో ఎత్తబడ్డాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన నాలుక గలవాడను, అపవిత్రమైన తలంపులు గలవాడను, అయ్యో నశించి తిని. హల్లెలూయా. అయితే దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ యొక్క యెషయా ప్రవక్తను శుద్ధీకరించి ఉన్నది. నిన్ను నన్ను శుద్ధీకరించేది అదే పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉన్నది. ఆ అగ్ని రావాలి. ఎక్కడి నుంచి రావాలి చెప్పండి?
ఆ ప్రవక్తను శుద్ధీకరించిన అగ్ని, అది దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఫైర్ ఫైర్ అని నేను అరిసే రాదు అది. హల్లెలూయా. ఆ ఊరా బాబా బాబా అంటే రాదు అది. అది దేవుని దగ్గర నుంచి రావాలి. అక్కడ పేతురు 120 మందిలో నిలబడుకొని ఊరాబా షాబారా అందరూ ఫైర్ అగ్నితో నింపబడిండు అని అంటే రాలేదు అది. నిజమేనా? కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది? మహిమలో నుండి దేవుడే ఓ తండ్రి తానైనా వారిలోకి దిగి వచ్చాడు ఆయన. ఆ దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఆ యొక్క పరిశుద్ధ ఆ పాత్రగా మార్చబడాలంటే, నీ పాపపు మచ్చలు పాపపు డాగులు పోవాలంటే నీ సొంత ప్రయత్నం ద్వారా అది కాదది. అందుకే శుద్ధుడగుటకు ఓ స్త్రీకి పుట్టిన నరుడు ఏ పాటి వాడు? నీ ప్రయత్నం ద్వారా అది రాదు అది. కానీ ఎలా వస్తుంది అది? ఆ పరిశుద్ధ అగ్ని రావాలి. ఆ వాక్య జలము నుండి కడగాలి. వాక్య ఉదకము చేత ఓ ఏ మచ్చలేని వధువు, ఏ డాగులేని వధువు తయారవుతూ ఉన్నది. ఆమె ఏ పాస్టర్ దగ్గర కాదు, ఓ వాక్యము దగ్గర. హల్లెలూయా. పులి యొక్క ప్రయత్నము ఫెయిల్ అయిపోయింది. అది నాకే కొలది తన మచ్చలు బాగా మెరుస్తాయి. నీవు ప్రయత్నం చేసే కొలది బురదలో పడిపోతావు, ఇంకా పాపములో పడిపోతావు. అయితే నువ్వు చేయవలసింది ఓన్లీ సరెండర్ అవ్వాలి. హల్లెలూయా. లార్డ్ ఐ హియర్. నిజమేనా? ప్రభువా నేను ఇక్కడున్నాను, నేను లొంగిపోతున్నాను, ప్రభువా నేను ఖైదీగా మారుతున్నాను, నన్ను నడిపించు ప్రభువా. అదొక్కటే నేను మార్చగలిగేది. హల్లెలూయా. ఆయన అడిగాడు. ఆయన ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ ఆమెను ఉరికిచ్చి చంపాలనే ప్రయత్నం చేశారు. ఓ అక్కడ ఆ యొక్క గొప్ప విమోచకుడు ఉన్నాడు అక్కడ. ఆమె ఆయన పాదాల దగ్గర పడిపోయింది. వారందరూ ఆ రాళ్ళు తీసుకొని కొడదామనే ప్రయత్నంలో ఉన్నారు. హే బోధకుడా, ఏమంటావు? నీవు వ్యభిచారంలో పట్టబడింది. హల్లెలూయా. ఆయన అన్నాడు, మీలో ఏ పాపం లేనివాడు? నిజమేనా? పాపం లేనివాడు ఎవరు సార్? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాళ్ళు పాపులుగా ఉండి మరొక స్త్రీలో పరిశుద్ధతను చూడాలనుకున్నారు. వాళ్ళు పాపి అయిన మానవుడు ఒక పాపిలో పరిశుద్ధతను కనుగొనలేడు. కానీ ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు ఆయన. మనం కూడా ఎవరినైనా నువ్వు అది ఇదని చెప్పగలమా? ఎందుకంటే మనము కూడా రాళ్ళు ఎత్తిన వాళ్ళలో అలాంటి వారమే. మనము ఎవరిపైన రాళ్ళు ఎత్తేదానికి మనకు హక్కు లేదు. ఆయన అన్నాడు, అమ్మా నాకు శిక్షించడానికి నాకు హక్కు ఉన్నది అన్నాడు ఆయన. అయితే నేను నిన్ను శిక్షించను, ఇక నుండి నువ్వు పాపం చేయవద్దు. హల్లెలూయా. ఆ పాపాత్మురాలను పరిశుద్ధులుగా మార్చింది ఏంటిది చెప్పండి? ఆ కృపమైన ఆ కృపగల వాక్యము. ఆ వాక్యమే ఆమెను మార్చి ఉన్నది. ఆ యొక్క రాళ్ళు ఆమెను మార్చలేదు, కానీ ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ దయగల మాట, ఆ కృపగల మాట, ఆ జాలిగల చూపు ఆయన మార్చి ఉన్నది. హల్లెలూయా. అదే కరుణామయుడు మన మధ్యలో ఉన్నాడు. మనము నువ్వు తప్పు నేను తప్పు అని చెప్పుకునేదాన్ని కాదు, ప్రభువా నన్ను కరుణించని చెప్పే కాలం ఇది. హల్లెలూయా. ఈరోజు మనము వాళ్ళను వీళ్ళను విమర్శించే సమయంలో మనం లేం. హల్లెలూయా. మనము దేవునికి సమర్పించుకునే కాలంలో మనం ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు రాశాడు, నీ మానవుని యొక్క లేదా ఆ గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త రాశాడు, మానవుని యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నవి. మురికి గుడ్డలాగా ఉన్నది మన నీతి క్రియలు. నీతి క్రియల ద్వారా మనము శుద్ధులము కాలేము. మంచి కార్యాల ద్వారా మనము నీతిమంతులం కాలేం. కానీ ప్రవక్తల ద్వారా దేవుడు ఏ వాక్యం అయితే ఇచ్చాడో
ఆ వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ వాక్యం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. దేవుడు అన్నాడా, యోహాను నీతి మార్గమున వచ్చాను, అయితే మీరు అతడిని నమ్మలేదు. అయితే వేశ్యలను, సుంకరులను, పాపులను దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని, యోహాను ప్రవక్తని ఒప్పుకొని యోహాను ఇచ్చిన బాప్తిసం పొందిరి. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? ఆ రోజు అదే మాట పలికిన దేవుడు ఇంకా న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన. అందుకొరకే ఈ కాలంలో ఆయన ప్రవక్తను పంపాడు. ఆయన ప్రవక్త విలియం బ్రెనామ్ను పంపాడు. ఆయన ద్వారా వచ్చిన వాక్యము, విలియం బ్రెనామ్లో ఉన్న వాక్యం ఆయన సొంత వాక్యం కాదు, కానీ అది అక్షరాల ఆదిమ అపోస్తలులో ఉన్న వాక్యము, అది పౌలులో నివాసం చేసిన వాక్యము. ఆ వాక్యమే మనల్ని ఈరోజు నీతిమంతులుగా మార్చి ఉన్నది కాదా? నిజమేనా? ఈ కాలపు ప్రవక్త యొక్క విధి ఏంటిది? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుట. ఆ బోధ మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నది. దేవునామానికే మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రవక్తలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. యోబు ఏది మాట్లాడి ఉన్నాడో దానినే ఆ యొక్క దావీదు మాట్లాడి ఉన్నాడు, దానినే పౌలు మాట్లాడి ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమా పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. రోమా పత్రిక చదవండి. ఇతను గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు మనం నీతిమంతులం కాదు? మనము స్త్రీ గర్భం ద్వారా పుట్టిన జీవులమై ఉన్నాం, మనుషులమై ఉన్నాం, నరులమై ఉన్నాం. కాబట్టి వాని ప్రారంభమే తప్పు అయినప్పుడు నీతిమంతుడు ఎలా కాగలడు? నిజమేనా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడును లేడు. అందుకే ప్రభు అడిగాడు, మీలో నీతిమంతుడైన వాడు మొదటగా ఆమె పైన రాయి వేయమని అన్నాడు ఆయన. కానీ ఎవరైనా రాయి వేశారా? వేయలేకపోయారు. ఈరోజు మనము ఫలానా వ్యక్తి తప్పు తప్పని చెప్పగలమా? ఎందుకు? మన ప్రారంభము పాపమై ఉన్నది, తప్పై ఉన్నది. చదవండి. గ్రహించువాడు ఎవడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు, ఎవడును లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏ త్రోవ తప్పి? చెప్పండి. హైదరాబాద్ పోయే త్రోవనా? త్రోవ ఏదో కాదు సార్, మార్గము. త్రోవ అనగా మార్గం అంటే ఏంటిది? వాక్యమే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే త్రోవ ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. ఈరోజు మానవుడు ఎక్కడి నుంచి తప్పిపోయాడు? దేవుని యొక్క వాక్యము నుండి, దేవుని యొక్క మార్గము నుండి. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. అయితే సాతానుడు తన సొంత అనువాదము నుంచి మానవుణ్ణి కొట్టాడుకునే విధంగా చేస్తూ ఉన్నాడు. అదే దావీదు కీర్తన గ్రంథము 50వ అధ్యాయాన్ని తీసుకొని ఒక పాసరు మరొక రకంగా బోధిస్తున్నాడు. అదే యోబు చెప్పిన 15వ అధ్యాయం 4వ వచనాన్ని తీసుకొని మరొక పాసరు మరొక విధంగా బోధిస్తున్నాడు. అంటే ఏంటిది? ఇది దయ్యము వాక్యానికి నానా రకాలైన తప్పుడు అనువాదాలు ఇస్తున్నాడు. కానీ మారని దేవుడు మరలా మనని ఆ యొక్క ప్రవక్తలలో ఉండి రాయించిన ఆ మాటల దగ్గరికి ఆయన మనల్ని తీసుకొని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరికి వాక్యం అర్థమవుతున్నదా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. ఓకే, చదవండి. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు,
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు. దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. ఆ అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన పనికి మారిన వారైరి. త్రోవ అంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యమే త్రోవ అయి ఉన్నది. హల్లెలూయా. 11వ వచనం, 9వ వచనం చదివారా? అలాగైన ఏమందుము ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము, ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి. జాగ్రత్తగా మాటను గ్రహించండి. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. ఇజ్రాయేలీలేమి, అన్యులేమి. అందరూ పాపమునకు లోనై ఉన్నవారు. అందరూ మనం పాపానికి లోనై జన్మించాం. శరీరేచ్ఛ ద్వారా జన్మించాం, ఆ మనస్సేత్త ద్వారా జన్మించాం, ఆ రక్తం ద్వారా మనం జన్మించి ఉన్నాం. దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. యూదుడేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు ద్వేషారోపణ చేయుచున్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. 12 వరకు చదవండి. అయిపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వాక్యాన్ని గ్రహిస్తున్నారా? అందుకొరకే మరి మానవుడు ఆ యొక్క జన్మతః పాపి కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని మరి ఇప్పడానికి కానీ చూడ్డానికి కానీ యోగ్యుడైన వాడెవడని ఒక శబ్దము మహిమలో నుంచి కేక వేసినప్పుడు అక్కడ ఒక్కడు కూడా అక్కడ కనిపించలేకపోయారు. ఏ పోపు అక్కడ కనిపించలేదు, ఏ కాటినని అక్కడ కనిపించలేదు, ఏ దాన ధర్మాలు చేసిన వాడు మంచివాడు అక్కడ కనిపించలేదు. ఒకవేళ మంచి కార్యాల ద్వారా నీతిమంతులుగా ఏదైతే హల్లెలూయా అక్కడ ఆ పుస్తకాన్ని ఇప్పడానికి చాలా మంది ధర్మదాతలు అక్కడ ఉండాలి. మరి ఎందుకు లేరు అక్కడ? ఆ కార్యాలు చెయ్యడం ద్వారా నీతిమంతులుగా మార్చబడలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాటను చదువుదామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచి తిని. వాయిస్ కొద్దిగా పెంచండి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని, చూసారా, పరలోకంలో గాని భూమి మీద గాని మరి దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఏమయ్యారు? మంచి కార్యాలు చేసిన వాళ్ళు ఏమయ్యారు? బాగా ప్రసంగించిన బోధకులు ఏమయ్యారు? నేను గొప్ప ప్రసంగికుడు అని చెప్పుకున్న వాళ్ళు ఏమయ్యారు? భూమి మీద గాని భూమి క్రింద గాని పాతాళంలో గాని చనిపోయి ఆ పాతాళంలో ఉన్న వారిలో గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. హల్లెలూయా. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. హల్లెలూయా. ఎందుకనంటే ఆ గ్రంథాన్ని విప్పాలంటే మరి ఏ పాపం లేని పరిశుద్ధుడు ఉండాలి. అక్కడ సమీపిస్తుడకు బంధువుడు అక్కడ ఉండాలి, రక్త సంబంధికు బంధువుడు అక్కడ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుడు అక్కడ ఉండాలి. ఆ పరిశుద్ధుడే కనుక అక్కడ లేకపోతే ఈ భూమి సర్వనాశనం అవుతుంది. ప్రతి జీవి అక్కడ చనిపోతాడు. అది తలంచుకొని యోహాను ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము,
ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము సింహము 7 ముద్రలను తీసి తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఆ గ్రంథమును ఇప్పుటకై, హల్లెలూయా, ఇప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జయము పొందెనని నాతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఆ గ్రంథము ఎవరో కాదు గాని, చెప్పండి, ఆ గ్రంథము ఎవరో కాదు గాని దేవుని బిడ్డలు. ఆ గ్రంథం ఎవరో కాదు గాని, హల్లెలూయా, వారు ఆ యొక్క దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆ దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథం అంటే ఏదో పుస్తకం కాదండి, అది అక్షరాల పాపములో పడిపోయి నాశనానికి సిద్ధంగా ఉన్న మానవాళి అది. హల్లెలూయా. ఇప్పుడు వారిని రక్షించేదానికే ఒక యోగ్యుడు వచ్చాడు, యూదా గోత్రపు సింహం వచ్చాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనుషులకు దేవుని కుడి చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకం ఎలాగుంది? అది ఒక పుస్తకం లాగా ఉన్నది. అది ఆ పుస్తకం కాదు గాని అది దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆయన వారి కొరకే ఆయన స్త్రీ సంతానంగా జన్మించాడు. ఆయన వారి కొరకే ఆయన తనను తాను రక్త కణంగా సృజించుకొని ఆ రక్తంతో తన యొక్క దేహాన్ని తయారు చేసుకొని ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన పురుషుని కలయిక లేకుండా నేరుగా స్త్రీ గర్భం ద్వారా వచ్చాడు ఆయన. కానీ మనమైతే పురుషుని కలయిక ద్వారా స్త్రీ గర్భంలో రూపించబడి మనం వచ్చాం. తేడాను చూసారా? పురుషుని ద్వారా స్త్రీతో కలయిక ద్వారా వచ్చిన ఆ మానవుడు ఎవరు కూడా ఆ పుస్తకాన్ని, ఆ నరులను, స్త్రీలను, పురుషులను విమోచించేదానికి యోగ్యులు కారు. కానీ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని లేదా దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు ఉన్న బిడ్డలను విమోచించేదానికి పాపము లేని రక్తం కావాలి. సమీపిస్తుడకు రక్త బంధువు కావాలి. ఆయనే మనకు బంధువుడిగా మారాడు. ఆ నయోమి పోగొట్టుకున్న పొలము విడిపించాలంటే, ఆ నయోమి పోగొట్టుకున్న పొలం విడిపించబడాలంటే నయోమికి బంధువు ఒకడు ఉండాలి. నయోమి యొక్క బంధువు ఆ యొక్క బోయేజు. ఆయన దానిని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము పోగొట్టుకున్న ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథము అది విడిపించాలంటే ఆయన మరలా ఆదాముగా రావాలి. ఆయన హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఇప్పటి వరకు చాలా మందికి అర్థమైందా? పోనీ మీకు అర్థమైందా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని చదవండి. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి, 7 ముద్రలను తీసి. ఏంటిది 7 ముద్రలు? 7 ముద్రలు అంటే ఆదాము నుండి ఆ ముద్రలు కదులుతున్నాయి. ఆయన 7 ముద్రలలో ఆయన తన బిడ్డలను ఆయన ముద్రించాడు. ఆయన ఆ 7 ముద్రలు, 7వ ముద్ర ఎక్కడి నుంచి కదులుతుంది? ఆదాము దగ్గర నుంచి. అది ఆదాము మొదలుకొని చివరి వరకు, చివరి గొర్రె పిల్ల వరకు అది ప్రతి ఒక్కరిని విమోచించి ఉన్నది. విమోచించింది ఏంటిది? ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమై ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఆ యొక్క ఆదాము పోగొట్టుకున్న ఆ యొక్క మనుషులను, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని విమోచించే దానికే ఆయన మనుషుడిగా, ఆయన స్త్రీలో తన్ను తానైనా రూపించుకున్నాడు. ఆయన నిజమేనా? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని ఉన్నది. పురుష కలయిక లేకుండా మనమందరం ఎలా వచ్చాం? పురుషుని కలయిక ద్వారా వచ్చాం. కానీ ఆయన తన్ను తానైనా నిర్మించుకున్నాడు. ఆయన తన్ను తాను సృజించుకున్నాడు. ఆయన అది మనకు దేవునికి ఉన్న తేడా. అది హల్లెలూయా. అందరు జాగ్రత్త వింటున్నారా? చదవండి. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జాగ్రత్తగా వింటున్నారా? ఆదాము పాపం చేయక ముందు ఈ 7 ముద్రలు గట్టికి వేయబడిన పుస్తకాన్ని
విప్పడానికి ఎవరికి యోగ్యత ఉన్నది? ఆదాముకి యోగ్యత ఉన్నది. నిజమేనా? కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం అంటే ఏంటిది చెప్పండి? తన 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు, ఎప్పుడైతే తన భార్యను కూడాడో ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథాన్ని అయినా చెప్పండి. ఉన్నారందరు ఇక్కడ? మాట్లాడతారా? స్త్రీలకు అయితే మరి టేపులు వేసారేమో. మాట్లాడండి. నేను మాట్లాడుతున్న వాక్యమేనా? హల్లెలూయా. ఆదాము దానికి యోగ్యుడైన, ఆదాముతో అన్నాడు ఆయన, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నాడు ఆయన. ఎలా నింపాలి? తన భార్యను కలిసి లైంగిక కార్యం ద్వారా కాదు. ఆ ఆదాము ఎలాగైతే తయారు చేయబడ్డాడో, ఏ విధంగా నేలమణితో తయారు చేయబడ్డాడో, అలాగ నా గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారందరినీ ఆదాము ఆ భూమిని నింపాలైనా. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా తన భార్య మాట విని ఆ లైంగిక కార్యాన్ని జరిగించాడో, ఆ యొక్క విమోచన పుస్తకం గొర్రెపిల్ల జీవ గ్రంథము మరలా అది ఎగిరిపోయి అసలైన వాని చేతికి చేరింది. అది ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ దేవుని యొక్క కుడి చేతిలోనికి వెళ్ళిపోయింది. అదే కదండి ఇప్పుడు చదివింది. గట్టిగా వేయబడిన 7 ముద్రల పుస్తకం అది. 1వ వచనం మళ్ళీ చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని. కానీ ఏదేను తోటలో అది ఎవరికి ఇవ్వబడింది? 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఎవరికి ఇచ్చాడు? నాకైతే ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఆదాముకి ఇచ్చినట్టు నేను స్పష్టంగా చూస్తున్నాను. మరి మీరు నమ్ముతారా? నిజంగా ధైర్యం ఉందా మీకు? వాక్యమేనాది? మరి నిజంగా నమ్మితే నమ్మని వాళ్ళు చేతులు ఎత్తకండి. నేను కళ్ళు మూసుకుంటాను. ఎందుకంటే నా ముందు చేయెత్తే మీకు సిగ్గైతే. హల్లెలూయా. నిజంగా 1వ అధ్యాయం 28వ వచనం అనేది ఆదాముకు గొర్రె పిల్ల జీవ గ్రంథము ఇవ్వబడిందని మీరు నమ్మితే మీ హస్తాన్ని దేవునికి చూపించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రవంత్ నమ్మరట? నమ్మట్లేవా? మరి నమ్మితే చేతులు లేపాలి. ఎందుకంటే మనం సేవకుని యొక్క మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు మనుషులకి ఏం అర్థం కాకుండా పోయింది. సడన్గా 5వ అధ్యాయం చదువుతాడు. 7 ముద్రలు గట్టిగా వేయబడిన పుస్తకము చదువుతాడు. ఏం అర్థం కాదా? అసలు ఇది ఆయన చేతిలోకి అది ముందు ఎవరి దగ్గర ఉన్నది? ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఆయన చేతిలోకి ఎందుకు పోయింది? ఈ యొక్క బలిష్ఠుడైన దూత ఎందుకు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు? దాని విప్పుటకు యోగ్యుడెవడని ఎందుకు కేక వినబడుతూ ఉన్నది? ఎందుకు ప్రకటన చేయబడుతూ ఉన్నది? ఏంటిది? దీని కథ ఏంటిది? హల్లెలూయా. అయితే నాకు తెలిసిపోయింది. 7వ దూత ఎప్పుడు వచ్చాడో అప్పుడు నాకు మర్మం అంతా తెలిసిపోయింది. ఆదాము దాని ఏదెల్లో పోగొట్టుకున్నాడు, అది మరలా నా తండ్రి చేతికి పోయింది. ఆయన ఏ మహిమలో నుండి నా కొరకు ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన నా దేవుడు నా కొరకు ఆయన ఆ తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఆయన ఆ గొప్ప యెహోవా దేవుడు బాలుడుగా జన్మించాడు. మొట్టమొదటగా నా దేవుడు పశువుల పాకలో నా వలె పాపి వలె ఏడ్చాడు ఆయన. హల్లెలూయా. నా దేవుడు ఆ పాత పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు ఆయన. నా దేవుడు ఆ మట్టిలో ఆడుకున్నాడు. నా దేవుడు ఆ యొక్క వడ్రంగి పని చేశాడు. నా దేవుడు యెరూషలేము వీధుల్లో నడిచాడు ఆయన. నా కొరకు అవమానపరచబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇది సార్ కథ. స్టోరీ అంత బంపర్గా ఉంటే దాన్ని నువ్వు చప్పగా చేసేట్లా? ఇది అసలైన ఆ యొక్క దాన్ని నడిపించే విధానం.
దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. మా అమ్మాయి అమెరికా పోయింది. మా అల్లుడు చాలా పెద్ద డాబా కట్టిండు. మాకిప్పుడు ఏ చీకు చింత లేదు, సాపిగానే ఉన్నది. అంతేనా పౌలు గారు? హల్లెలూయా. కానీ దానికంటే పైగా ఒకటి ఉన్నది. నేను అనుకున్నాను, ప్రభువా ఇంతేనా? నాకెప్పటికీ వాక్యం అర్థం కాదా? హల్లెలూయా. నేను ఎంత పోరాటం చేశానంటే ఈ వాక్యం నాకు ఎట్లా అర్థమవుతుంది? పొద్దున్న లేచి ఆ టీవీ పెట్టి ఈ టీవీ పెట్టి అది చూసి ఇది అయినా అర్థం కాదా? దాని మొత్తం దొరకలేదు నాకు. కానీ ఎప్పుడైతే హల్లెలూయా దేవుడు తన సేవకుని పంపించి నాతో మాట్లాడి ఉన్నాడు, అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు నాకు అనిపించి నేను వెతుకుతున్న వాక్యం ఇదే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇది అయిపోదులేండి, ఎందుకంటే ఇది జీవజలపు ఊట. అయితే ఊట అనేది అయిపోతుందా? అయిపోతే దాన్ని ఊట అని అనరు. అయితే ఈ లోక సంబంధమైన ఊటలు ఆగిపోవచ్చు, కానీ ఈ జీవజలపు ఊట అది ప్రతిసారి కొత్తగా ఊరుతూ ఉంటుంది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఉన్న ఈ పుస్తకము ఆదాము ద్వారా అది పోగొట్టుకొనబడింది. నిజమేనా? కొరకే ఆదాము ద్వారా అది పోగొట్టుకొనబడింది. మరలా ఆదామే రావాలి. అది విడిపించాలంటే మళ్ళీ ఎవరు రావాలి? ఆదామే రావాలి. మొదటి ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు, కడపటి ఆదాము దాన్ని సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆయన ఆ యొక్క సింహము వస్తుందేమని చూస్తే ఆయన ఏం చూశాడు? ఆయన ఆ యొక్క వధించబడిన గొర్రె పిల్లను చూశాడు ఆయన. హల్లెలూయా. ఆ మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకొనబడిన ఆ యొక్క గొర్రె పిల్ల జీవ గ్రంథము మరలా 2వ ఆదాము ద్వారా అది మరలా అది విప్పబడి ఉన్నది. మరలా దానికి జీవమచ్చి ఉన్నది. హల్లెలూయా. చదవండి 5వ అధ్యాయం 7వ కొమ్ము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై. చూసారా? ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే అది. నీ అల్లునేదో ఉన్నతుడుగా చేయడానికి కాదు, నీ బిడ్డనేదో అమెరికా పోయి చదువుకునేదానికి కాదు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఆదాము దేన్నైతే పోగొట్టుకున్నాడో, ఆదాము దేన్నైతే నాశనం చేశాడో దాన్ని మరలా ఆయన బాగు చేసేదానికి వచ్చాడు. ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆ గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇది అర్థం కావడానికి నేను ఏ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనయే మన హృదయాన్ని తెరవాలి, మన కళ్ళను తెరవాలి ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విమోచించిన గొర్రె పిల్లకు 7 కన్నులు, 7 కొమ్ములు, 7 కళ్ళు ఉన్నాయా? కానీ మనకు అర్థమవుతున్నది. అది ఎవరికి అర్థం అయినా కాకపోయినా అది మనకు అనవసరం. అది అయితే దేవుడు అవేంటితో నాకు చెప్పాడు ఆయన, అదేంటితో మీకు చెప్పాడు ఆయన. మనం మాత్రమే దేవునికి వందనములు చెల్లించాలి, దేవునికి మనం మహిమ చెల్లించాలి, ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. యోబు 14:1. స్త్రీకి కనిన నరుడు. అదేనా ఇందా చదివింది? కాదు కదా? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము. నిజమేనా? స్త్రీకి పుట్టిన నరుడు ఏ పాటివాడు? అదేవిధంగా యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము
25:4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఎట్లు కాగలరు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అందరూ చదవండి, అందరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? మళ్ళీ చదవండి సార్. స్త్రీకి పుట్టినవాడు, స్త్రీకి పుట్టినవాడు. ఇప్పుడు మనం ఎట్లా పుట్టాం? నిజమేనా? స్త్రీ ఎలా గర్భం ధరిస్తుంది? పురుషుని ద్వారా. మొట్టమొదటగా 4వ అధ్యాయంలో ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి. స్త్రీ ఎలాగంటున్నది? అదే 25వ అధ్యాయం 4వ వచనం. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు. ఇప్పుడు మనమందరం ఎలా వచ్చాం? స్త్రీకి పుట్టుట ద్వారా. నిజమేనా? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. కాబట్టి అక్కడ ఆ యోహాను చూసినప్పుడు మరి మానవులందరూ పాపంలోనే పుట్టినట్టుగా చూస్తున్నాడు ఆయన. ఈ పాపి అయిన మానవుడు ఏ ఒక్కరు కూడా ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని చూడడానికి కానీ దాన్ని ఇప్పడానికి కానీ యోగ్యుడైన వాడు ఒక్కడును కనిపించలేదు. భూమి పైన ఉన్న ప్రతి మానవుడు శరీరేచ్ఛ ద్వారా ఆ యొక్క రక్తము ద్వారా మనస్సేచ్ఛ ద్వారా పుట్టాడు. ఆ విధంగా పుట్టిన మానవుడు మరొక మానవుని విమోచించలేడు. కానీ మరొక మానవుడు ఉన్నాడు, ఒకే ఒకడున్నాడు. ఆయన ఏ పాపము లేని ఒక పరిశుద్ధ మానవుడు ఉన్నాడు అక్కడ. ఆయననే చూస్తున్నాడు ఆ యొక్క యోహాను. ఎవరైనా దేవుడు నరుడుగా మార్చబడుట ఆయన ప్రభువైన యేసయ్య ఉన్నాడు. నిజమేనా? కానీ మానవులలో స్త్రీ ద్వారా పుట్టిన మానవుల్లో ఎలాంటి శుద్ధత పరిశుద్ధత లేదు. ఈ మానవుడు మరొక మానవుని విమోచించలేడు. అందుకే యోహాను అక్కడ ఏ మానవునైనా చూడలేకపోయాడు ఆయన. ఏ మరియ మాతను చూడలేకపోయాడు ఆయన. ఏ దేవుని మాతను పరిశుద్ధులనైనా చూడలేకపోయాడు ఆయన. ఎందుకంటే మరియ కూడా నీవలే నావలే తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛ ద్వారా ఆమె పుట్టి ఉన్నది. హల్లెలూయా. యోబు చెప్పేది స్పష్టత ఉన్నదా? నరుడు దేవుని దృష్టి ఇప్పటికైనా మీకు ఆది పాపం అర్థమవుతున్నదా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అర్థమైందా అండి? అసలు మనం ప్రారంభమే ఏమైపోయింది? చెడిపోయింది. ఆ సంపర్కం ద్వారా రక్తము చెడిపోయి మనస్సేచ్ఛ ద్వారా లైంగిక కార్యం ద్వారా జన్మించిన మనము మనము శుద్ధులమవుతాం. కాబట్టి ఈ పాపి అయిన మానవునికి పరిశుద్ధులైన దేవుని యొక్క రక్తం కావాలి. మానవునికి వేరొక గత్యంతరం లేదుగా, వేరొక శరణ్యం లేదుగా. ఒకే ఒక శరణ్యము, ఒకే ఒక మార్గము, అతడు రక్తము దగ్గరికి వచ్చుట. ఏ రక్తం అది? మేక లెక్క, గొర్రె పిల్ల లెక్క, ఎడ్ల లెక్క రక్తం కాదు కానీ, కోడె లెక్క రక్తం కాదు కానీ, అది పరిశుద్ధుడైన యేసు యొక్క రక్తము. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి మానవుణ్ణి నీతిమంతునిగా మారుస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము శుద్ధీకరించి పరలోకానికి చేరుస్తుంది. మానవుడు ఎక్కడి నుంచి అయితే పడిపోయాడో ఆ స్థలానికి నడిపించేది చెప్పండి యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను శుద్ధుడగునట్లు నా పాపం పోవునట్లు నన్ను హిస్సోపుతో, హిస్సోపు అనగా రక్తమై ఉన్నది, రక్తము హిస్సోపును రక్తంలో ముంచి దాన్ని ఆ ద్వారబంధములకు రాసేవారు. హల్లెలూయా. అదే హిస్సోపు అనగా దేవుని రక్తము. దేవుని రక్తము మనల్ని హిమము కంటే తెల్లగా మార్చేది. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నన్ను శుద్ధీకరించు. దేనితో? ఆ గొప్ప రక్తముతో. ఆ యొక్క యోహాను ఏం చూశాడు ఆయన? ఆ రక్తము చిందిస్తున్న ఆ గొర్రె పిల్లను చూశాడు ఆయన.
ఆ రక్తంలో ఎవరు కడగబడ్డారు? ఆ జీవ పుస్తకంలో, జీవ గ్రంథంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడినట్లుగా, వారు విమోచింపబడినట్లుగా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది సార్ అసలు స్టోరీ యొక్క సారాంశం ఇది. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? వాడు ఆ ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఎట్లు శుద్ధుడు కాగలడు అంటే ఎట్లా శుద్ధి అయ్యే కార్యం ఏంటిది ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఎలాగ మనం శుద్ధులం కాగలం? ఎలా కాగలం చెప్పండి? యేసుక్రీస్తు రక్తము మనలను ప్రతి పాపములో నుండి విడిపించుడని మొదటి యోహాను పత్రికలో ఆ యోహాన్ చెప్పాడా లేదా? మనము పాపులమని మనం ఒప్పుకున్నట్లయితే ఆ రక్తం మనను శుద్ధీకరిస్తుంది. దాన్ని యోబు ప్రశ్నిస్తున్నాడు. మానవుడు శుద్ధుడయ్యే మార్గం ఏంటిది? అతడు ఎక్కడికి వెళ్ళాలి? ఏ దాన ధర్మాలు చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? నిజమేనా? హల్లెలూయా. మళ్ళీ చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన మనల్ని చూసినప్పుడు మనము పరిశుద్ధంగా కనిపించాలంటే మనం ఎక్కడికి రావాలి? ఇమ్మానుయేలు యొక్క రక్తపు ఊట దగ్గరికి రావాలి. అదొక్కటే మనల్ని శుద్ధీకరించేదై ఉన్నది. హల్లెలూయా. యోబేమో ప్రశ్నలు వేశాడు, దావీదేమో దానికి జవాబిస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది. హల్లెలూయా. అయితే మనము ఒకప్పుడు మనము ఆ శరీరేచ్ఛ ద్వారా, మనసేచ్ఛ ద్వారా, రక్తం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాము. అలాగా ఆ మొదటి జన్మ మనల్ని ఆ యొక్క దాని మనకు అర్హత లేని వారికి చేసి ఉన్నది. ఆ విధంగా జన్మించడం ద్వారా మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హతను మనం కోల్పోయాం. మాట్లాడండి సార్. హల్లెలూయా. ఆ విధంగా రావడం ద్వారా మనకు ఆ పరలోకము మార్గము మూసుకుపోయింది. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను అడ్డు పెట్టాడు ఆయన. ఆ ఖడ్గజ్వాలలు తెరవబడాలంటే నీ చేతిలో రక్తం కావాలి, ఆ పరిశుద్ధుని రక్తం కావాలి. అప్పుడు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలు నీకు ద్వారాన్ని తెరుస్తాయి. రక్తంతో నీవు ఆ సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. నీవు తల్లిదండ్రుల పాపం ద్వారా జన్మించడం వలన నీవు ఆ అర్హతను కోల్పోయావు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ మార్గాన్ని మరలా అది పునరుద్ధరించి ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అదే ఒకసారి మనం చూద్దాం, మన జన్మ ఎట్లొచ్చింది, ఏ విధంగా మనము అర్హతను కోల్పోయాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, 1:13 చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను. వింటున్నారా అందరు జాగ్రత్తగా? వాక్యం అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. వాక్యాలు మన కొరకే సార్, ఇది వేరెవరు గ్రహించేదానికి కాదు. ఇది నిజమేనా? అందరు ఆమేనంటారా? హల్లెలూయా. మా లోకంలో ఉండే మనుషులు గ్రహించేదానికి కాదు ఇది. కేవలము గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారికి ఇది. చదవండి ఆ మాట. ఏంటిది అది? వారు దేవుని వలన పుట్టిన వారే గాని. మనము ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా పుట్టాం. నిజమేనా? ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు మరలా జన్మించాలన్నాడు ఆయన. మరలా జన్మించడం అంటే దేవుని వాక్యం వలన జన్మించుట. మనము దేవుని వాక్యము ద్వారా జన్మించక ముందు అందరూ వస్తున్నారా వాక్యం దగ్గరికి? మార్గం దగ్గరికి వస్తున్నారా? ఈ వాక్యము వలన, వాక్యం ద్వారా మనం జన్మించక ముందు మనం ఎట్లా జన్మించాం దాన్నే యోహాను మాట్లాడుతున్నాడు. ఈ రెండవ జన్మ మనకు రాకముందు మన మొదటి జన్మ ఏంటిది?
ఎట్లా వచ్చాం మనం ఈ భూమి మీదకి? దాన్నే యోహాను మాట్లాడుతున్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన మన మొదటి జన్మ రక్తం. ఏంటి సార్ ఇది? మొదటి జన్మ ఎట్లొచ్చిందట? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను. హల్లెలూయా. ఓకే, ముందు చదవండి. మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. మనసేచ్ఛ, మనసేచ్ఛ, శరీరేచ్ఛ, రక్తము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక బిడ్డ జన్మించాలంటే మొట్టమొదటగా మనసేచ్ఛ, ఆ తర్వాత శరీరేచ్ఛ, ఆ తర్వాత రక్తము. పురుషుని యొక్క రక్తము స్త్రీ యొక్క గర్భంలోనికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క అండంతో కలుసుకున్నప్పుడు ఆ బిడ్డ తయారవుతున్నాడు. ఆ విధంగా తయారు కావడం ద్వారా ఆ బిడ్డ మరణంతో జన్మిస్తూ ఉన్నాడు. నిజమేనా? కాబట్టి మనసేచ్ఛ ద్వారా, శరీరేచ్ఛ ద్వారా, రక్తము ద్వారా వచ్చిన ఈ జన్మ మనకు ఏమిచ్చింది? చెప్పండి, మనకి ఏమిచ్చింది? మరణమునిచ్చింది. కానీ దేవుని వాక్యం ద్వారా మనం జన్మించడం ద్వారా, అందుకొరకే వాక్యం చెప్పిందా, ఒకరి ద్వారా మరణము వచ్చేను. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? జీవం వచ్చి ఉన్నది. ఆ దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఒకరి ద్వారా మరణం వస్తే మరొకరి ద్వారా మనకు జీవం వచ్చి ఉన్నది, నిత్య జీవం వచ్చి ఉన్నది. వాక్యము మనకు దేవుని కుమారులుగా మార్చి ఉన్నది. హల్లెలూయా. ఆదాము యొక్క శరీరేచ్ఛ మనల్ని మరణపు కుమారులుగా మారిస్తే, దేవుని యొక్క వాక్యము మనల్ని దేవుని యొక్క కుమారులుగా మార్చి ఉన్నది. అంత అర్థం ఉందా? దాంట్లో ఉందా లేదా? ఊరికే ఏదో రాస్తున్నాడా యోహాను? వారు దేవుని వాక్యం వలన పుట్టిన వారే గాని రక్తం వలన శరీరేచ్ఛ వలన మనసేచ్ఛ వలన పుట్టిన వారు కారు. మనం అంతకుముందు అలాగే జన్మించాం, దాని వల్ల మనం మరణించాం. కానీ యేసుక్రీస్తు యొక్క వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, ఆ వాక్యం మనల్ని శుద్ధీకరించి ఉన్నది, ఆ వాక్యం మనల్ని కడిగి ఉన్నది, ఆ వాక్యం మనల్ని తీసుకెళ్లి పరలోకంలో ఉంచి ఉన్నది. దేవుని నామానికి శుద్ధి కలుగును గాక. హల్లెలూయా. అందరు గ్రహిస్తున్నారా? సరే, మరి ప్రవక్త యొక్క వర్తమానంలో నుండి నేను కొన్ని వాక్యాలు, వర్తమానంలో నుంచి కొన్ని మాటలు చదివి వినిపిస్తాను. వివాహం మరియు పరిత్యాగము 69వ పేర. ఆ కారణం చేతనే, అందరూ ఆమెన్ చెప్పి మీరు గ్రహిస్తున్నట్లుగా నాకు ఆనవాలిందంటే ఆమెన్ అని చెప్పండి. ఈ చెవు పనిచేయట్లేదు సార్. ఇది జాన్ గారికి చెప్పినా నన్ను హాస్పిటల్ తీసుకోవట్లేడు, అస్సలు పనిచేయట్లేదు. ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ఒక స్త్రీ ద్వారా రావలసి వచ్చేను. హల్లెలూయా. పురుషుడు స్త్రీ యొక్క కలయిక పాపం కాబట్టే, ఆ కారణం చేతనే. తలకాయలు తెచ్చుకున్నారు అందరూ? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? ఏ కారణం చేత? స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పాపం అనేది, ఆ కారణం చేతనే ఆయన స్త్రీ ద్వారా రావలసి వచ్చేను. శరీరేచ్ఛ లేకుండా ఆది యందు ఉండిన విధానమునకు, ఆదిలో అలాగు లేదు. ఆదిలో ఎలాగు లేదు? స్త్రీ పురుషుల కలయిక ద్వారా బిడ్డలని కనేది లేదు. హల్లెలూయా.
విధానమునకు తిరిగి తెచ్చుటకు ఆయన ఉద్దేశించెను. ఆయన కన్యకకు జన్మించినాడు. కానీ హల్లెలూయా, శరీర వాంఛ లేని కాలము ఒకటి వచ్చును. ఏ కాలం అది? 1000 ఏళ్ల పరిపాలన. అందులో ఎలాంటి శరీరేచ్ఛలు ఉండవు. నేను ఆగుతున్నానంటే మీరు మాట్లాడాలని. ఖాళీ పూరించుడి. మాట్లాడకపోతే నాకు చెప్పబుద్ధి కావట్లేదు. నా స్వరం బాగలేకపోయినా నేను యుద్ధం చేస్తున్నాను, కానీ నన్ను ప్రోత్సహించకపోతే సిగ్గుపడండి స్త్రీలారా. రేపు ఆయన సిగ్గుపడతాడు మిమ్మల్ని గురించి. వీళ్ళెవరో నేను ఎరుగును అంటాడు ఆయన. మేము వచ్చినాం సార్ రెగ్యులర్గా. ఎవడికి కావాలి నువ్వు రెగ్యులర్గా వచ్చింది? ఈరోజు నువ్వు ఏం చేసావనేది కావాలి. సత్యభక్తి ఎవడికి కావాలి? తాజా భక్తి కావాలి. ఈరోజు నువ్వు ఆయన ఎంత స్తుతించావనేది కావాలి. హల్లెలూయా. చూడండి, ఆది యందు అలాగు లేదు అను మాట దీనికి వర్తించును కాదా? ఇప్పుడు శరీర వాంఛ ఉన్నది, కానీ ఆదిలో అలాగు లేదు. ఆది యందు ఒకే పురుషుడు ఒకే స్త్రీ ఉండేను. కానీ ఆమె హద్దును మీరి పాపం చేసినప్పుడు ప్రపంచము ఆది సృష్టి ద్వారా కాక ఏంటిది ఆది సృష్టి? ఆదామును నీళ్ళ మట్టితో చేసి, ఆదామును నిద్రపుచ్చి, ఆదాములో నుండి ఒక ఎముకను తీసి, మాంసాన్ని తీసి ఆ అవ్వకు చుట్టి, అదే ఆదిలో ఉన్న కార్యం. అక్కడ ఏ శరీర వాంఛ లేదు. హల్లెలూయా. నిజమేనా? ఇది చెప్పడానికి వర్తమాన పాస్టర్లు భయపడుతున్నారు. ఏంటి సార్, ఎందుకు భయపడాలి? ఎవరైనా వచ్చి ఏమని అంటారు? ఎవరైనా వర్తమానం దేనికి మరి? ఇది ఖచ్చితంగా చెప్పాలి. హల్లెలూయా. ఆది యందు అలాగూ లేదు అను మాట దీనికి వర్తించును కాదా? ఆది యందు ఒకే పురుషుడు ఒకే స్త్రీ ఉండెను. కానీ ఆమె హద్దును మీరి పాపం చేసినప్పుడు ప్రపంచము ఆది సృష్టి ద్వారా కాక శరీరేచ్ఛ వలన జననముతో వృద్ధి ఆయను. ఇప్పుడు జనాలు ఎట్లా వృద్ధి అయ్యారు? శరీరేచ్ఛ వలన జనముతో వృద్ధి ఆయను. కానీ దేవుడు ఆదాముతో ఏమన్నాడు? నీవు ఆ యొక్క పలుకుట ద్వారా, ఆ నేల మట్టితో మనిషిని తయారు చేయడం ద్వారా ఈ భూమిని నింపమన్నాడు ఆయన. నిజమేనా? అప్పుడు స్త్రీ ఎక్కడుందో చూడండి. ఈనాడు లోకము జనముతో నింపబడుచున్నది. ఆ విధముగానే ఆ కారణం చేతనే యేసు ఒక స్త్రీ ద్వారా రావలసి వచ్చెను. శరీరేచ్ఛ లేకుండా ఆది యందు ఉండిన విధానమునకు తిరిగి తెచ్చుటకు ఆయన ఉద్దేశించెను. హల్లెలూయా. ఆయన కన్యకకు జన్మించిన వాడు. కానీ హల్లెలూయా, శరీరం వాంఛ లేని కాలము ఇదా చదివామా? ఓకే, సరే. అయినా వినండి. దేవుడు తన పిల్లలను భూమి యొక్క మట్టిలో నుండి పిలుచును. ఆ రోజు ఆదామును ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? చెప్పండి సార్. డియర్ మేడమ్స్ చెప్పండి. డియర్ సిస్టర్స్, హల్లెలూయా. ఆయన ఆదామును ఎక్కడి నుంచి లేపాడు? ఆయన భూమి యొక్క మట్టిలో నుండి పిలిచాడు. మనని ఆదాము అట్లే పిలవాలి. కానీ ఆదాము దేవుని మాట వినకుండా తన భార్య యొక్క మాటను విన్నాడు. ఆయన స్త్రీ ద్వారా కాదు, కానీ ఆది యందు ఉండిన రీతిగానే మట్టి, సూర్య వెలుగు మరియు పెట్రోలియం కలిపి మలుచుట ద్వారా ఆయన మరలా మొదటిసారి ఆదామును చేసినట్లుగానే సృష్టిని చేయును. అందుకొరకే మన దేహాలు తిరిగి మట్టిలో నుండి లేపబడనై ఉన్నాయి. హల్లెలూయా. మనము మన శరీర మార్పుతో అక్కడికి వెళ్తాము. యేసు దీనిని సాధ్యపరిచాను. దేవుడు ఒక మానవుడై వచ్చుట ద్వారా ఈ లోకంలో చనిపోగలిగాను. ఒక స్త్రీ ద్వారా వచ్చాను.
ఇప్పుడు పాపం ద్వారా పరీక్ష జరుగుచున్నది. అందుకే యోబు 11:1 స్త్రీకరణ నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును. ఎందుకు? మనము ఆ స్త్రీ ద్వారా పురుషుని యొక్క కలయిక ద్వారా జన్మించాం కాబట్టి కొద్ది దినాలు మాత్రమే మనం బాధతో ఆ రోగాలతో వ్యాధులతో బాధ అనుభవిస్తున్నాం. హల్లెలూయా. 70 పేరాలో మరి 2వ భాగం, దేవుడు రెండోసారి శరీర వాంఛ ద్వారా మరొక కొత్త సృష్టిని శరీర వాంఛ ద్వారా నేల్కొల్పెను. దేవుడు ఆది సృష్టిని శరీరేచ్ఛ లేకుండా తయారు చేశాను. గమనిస్తున్నారా? మొదటి సృష్టి, రెండవ సృష్టి. మొదటి సృష్టి ఏమో శరీర వాంఛ లేనిది, కానీ రెండవది ఏమో శరీర వాంఛతో కూడినది. ఆది తర్వాత, ఆది అంటే ఏదేను తర్వాత, ఆది తర్వాత మరొకటి ఉత్పత్తి అయినదని ఇప్పుడు మీరు చూచుచున్నారు. ఇప్పుడు ఇది మిమ్మల్ని, ఇదేనా నేను చదివింది? ఓకే, కాదు, అది కాదు. దేవుడు రెండోసారి శరీర వాంఛ ద్వారా మరొక కొత్త సృష్టిని నేల్కొల్పాను. దేవుడు ఆది సృష్టిని శరీరేచ్ఛ లేకుండా తయారు చేశాను. అదే మీరు నమ్ముతారా? ఇప్పుడు ప్రకృతిలో మరొక నిబంధన చేయబడినది. శరీర వాంఛ ద్వారా ఆయన మరి ఒక క్రమమును ప్రవేశపెట్టాను. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మానవుడు త్రోసివేసినప్పుడు దేవుడు మరొక అనుమతి పూర్వకమైన చిత్తాన్ని ఇచ్చాడు. అదే ఆ యొక్క శరీర వాంఛ ద్వారా బిడ్డలు భూమి మీదకి వచ్చుట. నిజమేనా? ఇప్పుడు ప్రకృతిలో మరొక నిబంధన చేయబడినది. శరీర వాంఛ ద్వారా ఆయన మరి ఒక క్రమమును ప్రవేశపెట్టాను. అసలైన ఆ ఆది సృష్టి క్రమాన్ని మానవుడు అతిక్రమించినప్పుడు దేవుడు మరొక క్రమాన్ని ఇచ్చాడు. ఆయన అదే లైంగిక కార్యం ద్వారా బిడ్డలను భూమి మీదకి తీసుకుని వచ్చుట. వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసు మార్చుకొనునా? ఆది యందు అంటే ఏదేనులో ఉన్నారా? ఇక్కడ లైంగిక సంపర్కం ద్వారా భూమి మీద జనులు జన్మించుట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? పక్షిరాజులు ఇక్కడ ఉన్నాయా? దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. కానీ ఎప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసంలాగా ఆ వాక్యం మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు. అందుకే వాక్యం చదవాలి. ఆ వాక్యం యొక్క వెనుక భాగాన్ని మనం వెళ్ళాలి. మనము దేవుని యొక్క ఎక్కడ తయారు చేయబడ్డాం? వెనుక భాగంలో మనం తయారు చేయబడ్డాం. ఏంటిది ఆయన వెనుక భాగం అంటే? వాక్యము, ఆ లోతైన కార్యాలు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. దేవుడు నేల మట్టిలో నుండి మానవుని సృజించాను, అతనిలోనికి జీవవాయువును ఊదాను. అది అసలైన సృష్టి. అప్పుడు అతడు జీవాత్మాయను. ఆయన నరులో నుండి సాటి అయిన సాయం తీశాను, ఆమెను అతనికి భార్యగా చేశాను. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తము. ఒకళ్ళు అడిగారు, ఆ సదుకాయలు వచ్చి అడిగారు, అయ్యా ఒక ఆమె 7 భర్తలను కలిగి ఉన్నది, మరి ఆ యొక్క పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? అప్పుడు ప్రభు అన్నాడు, అక్కడ పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం ఉండదు. ప్రతి ఒక్కరు అక్కడ దేవదూతల వలె ఉంటారు. హల్లెలూయా. అక్కడ మనము ఏ లైంగిక వాంఛ లేని వారిగా ఉంటాం మనం. నిజమేనా? ఆమెను అతనికి భార్యగా చేశాను, అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తము. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించానో, ఏంటిది? అవ్వ ఆ ఫలములు తిని కొన్ని తన భర్త అయిన ఆదాముకి ఇవ్వగా, అదే ఆదాము తన భార్యను కూడినప్పుడు, తినడం అన్నా కూడడం అన్నా ఒకటే. ఆ 3వ అధ్యాయంలోని ఆ మాటలనే
మోసే గారు 4వ అధ్యాయంలో ఆ తిన్న ఫలం ఏంటిదో 4వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు ఆయన. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, నిజమేనా? హల్లెలూయా. ఇది ఎవరో నమ్మాలని నేను చెప్పట్లేను, ఇది ఎవరి కొరకు కాదు, ఇక్కడ ఉన్న ఈ చిన్న మందకు, ఇది నా కొరకు, ఇది మీ కొరకు, ఇది ఎవరో కొరకు మనం చెప్పట్లేం. ఎవరు దీనిని నమ్మరు, మనం మాత్రమే నమ్ముతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించినో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చాను. బిలాముతో ఏమన్నాడు ఆయన? వెళ్ళొద్దు 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 అని అన్నాడు ఆయన. కానీ వాడు పదే పదే మాట్లాడడం ద్వారా దేవుడు తన చిత్తానికి ఆయన మరొక చిత్తం ఇచ్చాడు. ఆయన అనుమతి పూర్వకమైన చిత్తం ఇచ్చాడు ఆయన. బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళుట దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు, అది దేవుని యొక్క అనుమతి పూర్వకమైన. ఇక నేను ముగించే సమయం అయిపోయింది, ఎందుకంటే నా ఎడమ చెవి పని చేయట్లేదు, కాబట్టి నేను పని చేయడం మంచిది. దేవుని నామానికి మహిమకరునుగాక. ఏమంటారు సార్? కుడి చెవితో నడిపించమంటారా? సరే, ఇంకొక 5 నిమిషాలు. ఎక్కడ చదివా మనం? అనుమతి పొరుగు చిత్తమును ఇచ్చాను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెళ్లి చేసుకొని పిల్లలను కనవచ్చును. వాళ్ళు చట్టరీత్యా పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా పాపమే. వారు చట్టరీత్యా పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా ఆ పిల్లలకు మరణము తప్పదు. హల్లెలూయా. ప్రభు అన్నాడా, స్త్రీలు కరిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. అయినా కానీ యోహానుకు మరణం తప్పలేదు. కారణం ఏదనగా యోహాను తన యొక్క తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛ ద్వారా పుట్టినవాడు. అందుకొరకే ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలేను, యోహాను వరకు మరణం ఏలేను. అర్థం కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను ఎక్కడి వరకు ఉన్నాడు? మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఆయన ఉన్నాడా? ఓకే, అయిపోయింది. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెళ్లి చేసుకొని పిల్లలను కనవచ్చును. మీరు ఫలించి మరియు భూమిని నింపుడి, ఇదే ఇక మార్గము. మళ్ళా మొదటిలాగా చేయలేడు ఆయన, ఎందుకంటే తప్పు ఒక చోట జరిగిపోయింది కాబట్టి ఇక అదే విధంగా రావాలి ఇక మానవుడు. నిజమేనా? ఇదే ఇక మార్గము. కానీ గమనించండి, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. విలియం బ్రన్హామును మీరు ప్రవక్తను నమ్ముతున్నారా? ఈ మాటలు నమ్ముతారా? ఇంటికి పోయిన తర్వాత వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసు మార్చుకొనేనా? 48వ పేరా చదవండి. ప్రవక్త చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే భార్యాభర్తలు పెళ్లి చేసుకొని పిల్లలు కనేదైనా అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. అలాగా పుట్టినా నీకు నిత్య జీవం లేదు. అయితే నీవు చట్టరీత్యా పుట్టినా కానీ నీవు పాపివే. నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆయన రక్తం దగ్గరికి రావాలి. ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక, మనలో తన మాటలను ఫలింపజేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించునుగాక.